వీక్షకులకు నమస్కారం. పంపర పనాసతో ఇన్ని రకాల ఐటమ్స్ చేసాము. అందులో ఉల్లికారం ఒకటి, అలాగే పంపర పనాస జ్యూసు అని 2 వీడియోలు అయితే అప్లోడ్ చేశాను. ఛానల్లో ఉన్నాయి, చూడండి. మిగతాది ఈరోజు పంపర పనాసతో పప్పు చేయడం చూపిస్తున్నాను. చక్కగా అన్ని తోలు తీసి చేతులు కడుక్కుని ముత్యాలు కూడా లోన ఒలుచుకోవాలన్నమాట. ఇది జ్యూసు వీడియో ఉంది, ఛానల్లో చూడండి. అలాగే తర్వాత ఉల్లికారం దోశల్లోకి, ఇడ్లీలోకి, చపాతీలోకి అన్నిట్లోకి టేస్టీగా ఉంది. అన్ని డిష్ల్లో కానీ ఇదే చాలా టేస్టీ డిష్ అనమాట. ఇది నేను ఆడుకున్నది నాగేంద్రులాగా ఆడాను అనమాట. ఇప్పుడు ఇది పప్పు అనమాట. దీని తయారీ చూపిస్తాం. మామూలుగా ముద్దపప్పు వండేసుకుంటాము. తర్వాత ఇంగువ పెట్టి చక్కగా పోపు వేసుకోవాలి. ఇంగువ పోపు వేసుకున్న తర్వాత ఈ పప్పు అందులో వేసి 2 నిమిషాలు మగ్గినాక దీంట్లో దించడానికి 2 నిమిషాల ముందు బంపర పనాస తొనలు ఏవైతే ఒలుచుకున్నామో ముత్యాలు అంటాం కదా, ఆ ముత్యాలు ఇందులో వేసామన్నమాట. ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసి సరిచూసుకున్నాక దించడానికి 2 నిమిషాల ముందు ఈ పంపర పనాస తొనలు అంటే ముత్యాలు అయితే వేసి దాంట్లో బాగా కలపాలి. వేసినాక ఒక అర నిమిషంలోనే పొయ్యి ఆఫ్ చేసేయాలి, ఎందుకంటే చేదు వచ్చేస్తుందని. పుల్లగా ఉన్న పంపర పనాస తొనలతో అయితే టేస్టీగా బాగుంటుంది. చేదు ఉంటే మాత్రం డిష్ బాగోదు. వీడియో నచ్చితే లైక్, షేర్, ఫాలో, సబ్స్క్రైబ్. ధన్యవాదాలు, నమస్కారం.